ఈరోజు మరి ఒకసారి పరిశుద్ధాత్మ అనేటువంటి అంశమును గురించి లేదా పరిశుద్ధాత్మ అగ్నిని గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడండి. దేవుని వాక్యంలో ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము అగ్ని బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైర్ బాప్టిజం అనేటువంటి ఒక గంభీరమైన అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం మనం జాగ్రత్తగా ధ్యానించుకోవడం ప్రారంభిస్తాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రను కాను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి కనిపిస్తుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే జాన్ ద బాప్టిస్ట్ ఆర్ జాన్ ద ఇమ్మర్సర్ అంటారండి. ఆ వ్యక్తి యొక్క పేరు ఏంటంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను అని పిలువబడడం జరుగుతుంది. సో ఈ భాగంలో చూసినట్లయితే ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను ఆ యొక్క అరణ్యంలో ఒక కేక లేదా ఇక అరణ్యంలో ఒక బలమైన స్వార్థ ప్రకటిస్తుంటున్నాడు. ఏమని ప్రకటిస్తుంటున్నాడంటే మారు మనస్సు పొందుడి అనేటువంటి ఒక గొప్ప స్వార్థ లేదా ఒక శ్రేష్టమైనటువంటి స్వార్థ మరి ప్రకటిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూడగలరు. ఆ భాగంలో మరి చూసినట్లయితే యెరూషలేము, యూదయ ఇటువంటి ప్రాంతముల నుంచి ఆ యొక్క అరణ్యంలో ఉండేటువంటి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి వస్తున్నానండి. బైబిల్లో చూసినట్లయితే ఆ బాప్తిస్మం ఏంటిదంట? నీటిలో ముంచేటువంటి బాప్తిస్మము. బైబిల్లో రాయబడింది ప్రజలు అంట వారి పాపములు ఒప్పుకొనుచు వారు యోహాను దగ్గర బాప్తిస్మము తీసుకున్నట్లుగా మనం లేఖన భాగంలో చూడగలమండి. అంటే నీటి బాప్తిస్మము అనేటువంటిది ఏంటిదంటే ఇమ్మర్షన్, ముంచడం అంటారండి. అంటే అర్థం ఏంటిదంటే ఎవరు తీసుకోవాలి ఆ బాప్తిస్మం అంటే ఎవరైతే వారి పాపములను ఒప్పుకొనుచు. కొన్ని సందర్భాలలో చిన్నపిల్లల బాప్తిస్మం ఉంటుందండి, చిలకరింపు బాప్తిస్మం అంటారు. అది దేవుని వాక్యానుసారము కాదు. ఎందుకు అంటే ఆ చిన్న పిల్లవాడు లేదా చిన్న పాప వారి పాపములను ఒప్పుకుంటూ వారు బాప్తిస్మం తీసుకుంటున్నారా? లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడింది పాపములను ఒప్పుకొనుచు బాప్తిస్మం తీసుకుంటేనే అది కన్సిడర్ చేయబడుతుంది. అయితే ఈ యోహాను అంటున్నటువంటి మాట ఏమంటున్నారో తెలుసా? బైబిల్లో మరి చూసినట్లయితే జాన్ హ్యాడ్ ఓపెన్ విజన్. అంటే ఇక యోహానుకు ఓపెన్ విజన్ కలిగిందండి. చక్కటి మాట ప్రేమటువంటి వాళ్ళరా. అక్కడ ముందు చూస్తే ప్రజలు ఉన్నారు, అనేక మంది రకములైనటువంటి ప్రజలు ఉంటున్నారు. అయితే వారిని ముందు చూస్తూ అంటున్నటువంటి మాట నా వెనుక వచ్చువాడు. చూడండి దేవుని బిడ్డలారా, యోహాను ఏమో ముందర ప్రజలను చూస్తుంటున్నాడు, అయితే యోహాను అంటున్నాడు నా వెనుక వచ్చువాడు. అంటే అర్థం ఏంటిదండి? జాన్ హ్యాడ్ ఓపెన్ విజన్. అప్పటికే ఆ యొక్క తెరవబడినటువంటి ఆ యొక్క నేత్రములు లేదా ఆ యొక్క తెరవబడినటువంటి నేత్రముల ద్వారా పరిస్థితిని చూస్తుంటున్నాడు. యోహాను అంటున్నటువంటి మాట నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు. ఏ విధంగా శక్తిమంతుడు అండి? వెనకలో వస్తున్నటువంటిది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యోహాను అంటున్నాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అనట్లేదు, లేదా నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్టమైన వ్యక్తి అనట్లేదు. యోహాను అంటున్నాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఒకానొక దినమున యేసుక్రీస్తు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏమన్నాడు తెలుసా? స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడు లేడు, యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నాడండి. ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యోహాను ఎవరంట? గొప్పవాడు. ఎందుకు? యేసుక్రీస్తు చెప్పాడు గనుక యోహాను గొప్పవాడు. అయితే ఈ గొప్పవాడు అంటున్నాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అనట్లేదు, బట్ హీ ఈజ్ మైటియర్ దాన్ మీ, నాకంటే శక్తివంతుడు అనేటువంటి మాట వాడుతున్నాడండి. ఇంతకు యేసుక్రీస్తు ఏ విధంగా శక్తిమంతుడు ప్రేమైనటువంటి వాళ్ళరా? బైబిల్లో రాయబడినటువంటి మాట ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చును. యోహాను యొక్క కెపాసిటీ, యోహాను యొక్క సామర్థ్యం ఏంటిదంటే హీ కెన్ గివ్ బాప్టిజం ఓన్లీ ఇన్ వాటర్. కేవలము నీటిలో మాత్రమే బాప్తిస్మం ఇవ్వగలడు. ప్రతి సంఘ కాపరి లేదా ప్రతి దైవ సేవకుడు ప్రేమటువంటి వాళ్ళరా వారి జీవితంలో మనం చూసినట్లయితే వాళ్ళు కేవలము నీటి వరకే బాప్తిస్మం ఇవ్వగలరు. అది నేను తప్పు అననండి, అదేదో చాలా చిన్న విషయం అని నేను అనను దేవుని బిడ్డలారా, బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యాచురల్.
అది కేవలం ఒక సామాన్యమైనటువంటి విషయమే. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరంట? హీ ఈస్ ద వన్ హూ కెన్ గివ్ బాప్టిజం ఆర్ హూ కెన్ ఇమ్మర్స్ యు ఇన్ ద స్పిరిట్, లేదా ఆత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇచ్చేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి వాళ్ళ నీటి బాప్తిజం యొక్క డెఫినేషన్ ఏంటిదంటే, ఇమ్మర్సింగ్ ఎ పర్సన్ ఇన్ వాటర్ ఇస్ నథింగ్ బట్ వాటర్ బాప్టిజం. ఒక వ్యక్తిని నీటిలో ముంచితే అది నీటి బాప్తిస్మం. బట్ ఇమ్మర్సింగ్ ఎ పర్సన్ ఇన్ స్పిరిట్ ఇస్ నథింగ్ బట్ ఫైర్ బాప్టిజం. మరి ఒక వ్యక్తిని ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మలో ముంచుతాడో అది అగ్ని బాప్తిస్మము. మీకు అర్థమైంది అనుకుంటానండి. నీటిలో ముంచబడటము నీటి బాప్తిస్మం, ఆత్మలో ముంచబడటము అగ్ని బాప్తిస్మము. దేవుని బిడ్డలారా, ఇంకా లోతుగా మనం చూడడం ప్రారంభిస్తామా? దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అందరికీ కూడా తెలిసినటువంటి మాట. ప్రేమైనటువంటి వాళ్ళరా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను, చీకటి జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ప్రేమైనటువంటి వాళ్ళరా, జలములేమో ఒకటే అండి. అయితే ఆ జలముల మీద 2 కనిపిస్తున్నాయి. ఒకటేమో చీకటి జలముల పైన కప్పి ఉండెను, అదే జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అయితే దేవుడు చీకటిని పిలవలేదండి. అంతే కదా అర్థము. బైబిల్ తర్వాత వచనంలో మీరు చూసినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. బట్ హీ డిడ్ంట్ కాల్ ద డార్క్నెస్. అయితే దేవుడు చీకటిని పిలవలేదండి. చీకటి కమ్మని పలుకగా అనే మాట కనిపించదు. అంటే అర్థం ఏంటిదండి? వెలుగు అనేటువంటిది దేవుని యొక్క చిత్తము, చీకటి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము కాదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, God said let there be light and there it was. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రియమైనటువంటి వాళ్ళలో ఒక్కసారి ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు ఒకరోజు శూన్యంలోనికి వచ్చాడండి. శూన్యంలోనికి రాగానే ప్రియమైన వాళ్ళ ఎక్కడ చూసిన జలములు ఉంటున్నాయి. ఓ డిస్టర్బెన్స్. ఒకవేళ సునామీ వస్తే మనం చూస్తామండి, ఇండోనేషియా ఈ ప్రాంతములలో సునామీ వస్తే ఏమైందండి? కొట్టుకొని పోయాయి పట్టణములు. అవునా? అంటే ఒక పెను ప్రమాదం అనేటువంటిది జరగడం ప్రారంభిస్తుంది కదా. ఇన్ ద సేమ్ వే ఎక్కడ చూసిన జలములంట బాధాకరమైన విషయము, జలముల మీద చీకటి కమ్మి ఉండెను. కమ్మడము ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ మాటను మనం చూసినట్లయితే నాకు అనిపించింది, ఎక్కడైనా ఒక గదిలో చీకటి ఉంటేనే ఎంత కష్టం అండి. ఆయా సందర్భాలలో ఎప్పుడైనా మీటింగ్స్ జరుగుతున్న టైంలో కరెంటు పోతే లేదా జనరేటర్ డిస్టర్బ్ అయితే చీకటి ఎంత కష్టం కదా. ప్రజలు విసుక్కుంటారు. అవునా? అయితే ఒక గ్రౌండ్ కాదు, ఒక స్టేడియం కాదు, లేదా ఒక ప్రాంతము కాదు, జలములు, ఓ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్స్. కొన్ని బైబిల్స్ ఏమని ఉంటుందంటే డెప్త్ అనేటువంటి మాట. అంటే ఆ యొక్క చీకటి అనేటువంటిది జలముల మీద మాత్రమే కాదు, ఆ చీకటి అంట ఇట్ వెంట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద వాటర్. అంటే లోపలికి వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా. ఆ సమయంలో అంట దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇంగ్లీష్ బైబిల్స్ నేను చాలా రెఫర్ చేస్తానండి. ఏమని రాయబడి ఉంటుందంటే, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ హోవరింగ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ బ్రూడింగ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్. ఇంకొక చోట ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ ఫ్లటరింగ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్. ఇంకొక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్ మూవింగ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్. ఇన్ని మాటలు పెట్టారండి ఇంగ్లీష్ బైబిల్లో. అయితే ఒక్కొక్క బైబిల్లో హోవరింగ్ అంటే అర్థం ఏంటిదంటే, తెలుగులో మనం చూసినట్లయితే కొట్టుమిట్టలాడటం, అంటే ఒక ఘర్షణ అందమా. దేవుని ఆత్మ అంట జలముల మీద కొట్టుమిట్టలాడుతుందండి. అంటే ఎందుకు? బికాస్ దేర్ వాస్ డార్క్నెస్, చీకటి ఉంది కనుక. రెండవదిగా మూవింగ్ అంటే అర్థం ఏంటిదంటే కదలడం, దేవుని ఆత్మ కదులుతున్నాడు. మూడవదిగా మీరు చూసినట్లయితే ఫ్లటరింగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే అల్లాడుతున్నాడంటండి. అయితే ఒక్క బైబిల్లో యాంప్లిఫైడ్ బైబిల్లో మీరు చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాస్
బ్రూడింగ్ అంటే అర్థం ఏంటిదంటే దేవుని బిడ్డలారా, తీవ్రముగా ఆలోచించటము, లేదా ఏదైనా భయంకరమైన కష్టము వచ్చినప్పుడు తీవ్రముగా ఆలోచించటే బ్రూడింగ్ అంటారు. నాకు అనిపించింది పరిశుద్ధాత్మ దేవుడు he was brooding upon the face of the waters. He was eagerly or desperately thinking what to do, ఏం చేయాలి అని. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆ జలముల మీద ఉండేటువంటి చీకటిని ఒకవేళ ఏ విధంగా తొలగించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, చీకటి అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. చాలా మంది జీవితాలలో, ప్రియమైన వాళ్ళరా, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో ఎవ్రీవేర్ డార్క్నెస్. అయితే ఎప్పుడైతే ఆ అగ్ని లేదా దేవుని ఆత్మ దిగి రావడం ప్రారంభిస్తుందో నీ జీవితంలో తర్వాత వచనంలో రాయబడింది, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఎప్పుడైతే దేవుని ఆత్మ యొక్క రిపేరింగ్ వర్క్ జరిగిందో, దెన్ గాడ్ బిగన్ టు స్పీక్ ఎ వర్డ్, లెట్ దేర్ బి లైట్. ప్రియమైన వాళ్ళ, నాకు అనిపించింది అంత పెద్ద జలముల మీద ఎంత పెద్ద చీకటి అండి. అయితే దేవుని ఆత్మ వచ్చి ఆ చీకటిని వేరుపరచడం ప్రారంభించింది. అండ్ దేర్ వాజ్ లైట్. అక్కడ వెలుగు కలగడం ప్రారంభించింది. అది సామాన్యమైన విషయం కాదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కొంతమంది జీవితంలో దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి నీరసం కలిగి, బలహీనత, వారి జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు లేనంత బలహీనత వారికి ఉంది. అటువంటి బిడ్డలను ప్రభు ముట్టుతూ ఉంటున్నాడు. ప్రభువా స్వస్థపరచండి నాయన, ప్రభువా వారిని బాగుపరచండి ప్రభువా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ చేత బాధపడుతూ, రిఫ్లెక్స్ ప్రాబ్లం చేత బాధపడుతూ, ఆల్కహాల్, లిక్కర్, స్మోకింగ్, పోర్నోగ్రఫీకి బానిసలై ఆ సమస్య నుంచి బయటికి రాలేక సతమతం అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే వారి శరీరంలో నుంచి ఆ చెడు అలవాట్లు తొలగిపోవును గాక, ఆ బానిసత్వంలో నుంచి వారు బయటికి వచ్చుదురు గాక యేసు నామమందు. ఎవరైతే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం చేత బాధపడుతున్నారు, యేసు నామమందు వారు బాగుపరచబడుదురు గాక. కొంతమంది నాలుక సంబంధమైన సమస్యలు ఉన్నాయండి. ఆయాసము చేత బాధపడుతున్నారు, బ్రాంకైటిస్ చేత బాధపడుతున్నారు. తండ్రి ఊపిరి సరిగ్గా తీసుకోలేకుండా ఉన్నారు. తండ్రి సాచురేషన్ లెవెల్స్ పడిపోయి ఉన్నాయో యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ప్రతి క్రానిక్ బ్రాంకైటిస్ ఇప్పుడే విడిచి వెళ్ళిపోవును గాక నజరేయుడైన యేసు నామమందు. స్పైన్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ట్యూమర్స్ డిసపియర్ అగును గాక యేసు నామమందు. వెన్నెముక యేసు నామమందు బాగుపడును గాక. ప్రకటముకలు యేసు నామమందు బాగుపడును గాక. తలలో ఉన్నటువంటి సమస్యలు యేసు నామమందు తొలగిపోవును గాక. సంతానపు దీవెన, ఉద్యోగ దీవెనని బిడ్డలకు మీరు దయచేయండి. యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.